హలో దేర్. సో ఈ వీడియోలో మనము ఒక నెట్వర్క్ని అనాలిసిస్ చేయాలి అని అంటే మనకు ఒక రెండు పవర్ఫుల్ టూల్స్ ఉంటాయి, మెష్ అనాలిసిస్ అండ్ నోడల్ అనాలిసిస్ అని. నౌ దిస్ ఈజ్ అ కంటిన్యూయేషన్ టు వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద టోపాలజీ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ తీసుకుంటే దానిలో నోడ్స్ ఉంటాయని, దానిలో మెషెస్ ఉంటాయని, అండ్ నోడ్స్కి సంబంధించిన వోల్టేజెస్ n-1 ఉంటాయని. -1 ఎందుకంటే ఒక నోడ్ని మనము రెఫరెన్స్ లాగా కన్సిడర్ చేస్తాం కాబట్టి. అండ్ బ్రాంచెస్ మైనస్ దీస్ n-1 నోడ్స్ విల్ గివ్ అస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ లూప్స్ అని ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. సో నౌ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ దిస్ T and L, డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ T and L, మనము నోడ్ ఈక్వేషన్స్ని రాసి ఫైనల్ వాల్యూస్ తీసుకురావాలా, లేదంటే మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాసి ఫైనల్ వాల్యూస్ తీసుకురావాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈజ్ ఇఫ్ వీ హ్యావ్ T less than L, we go for what is called as mesh analysis. ఒకవేళ ఈ నెంబర్ ఆఫ్ ట్విగ్స్ అనేది గ్రేటర్ దాన్ L ఉంది అని అంటే దెన్ వీ గో ఫర్ నోడల్ అనాలిసిస్. అంటే దీని అర్థం ఏంటి? మనకు మ్యాథమెటిక్స్లో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఒక పాయింట్ తెలుసు, నంబర్ ఆఫ్ అన్నోన్స్ టు బి ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ n నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉన్నాయి అని అంటే వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు n నంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ కావాలి అని మనము చూస్తాం మ్యాథమెటిక్స్లో. సో ఒకవేళ నాకు నంబర్ ఆఫ్ అన్నోన్స్ తక్కువ ఉన్నాయనుకోండి, దెన్ ఐ కెన్ సాల్వ్ అ లెస్ నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్. సో తక్కువ నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం అని అంటే మన ఎఫర్ట్ని, మన బర్డన్స్ని తగ్గించుకోవడం కదా. సో కాబట్టి దిస్ వీ యూజ్ యాజ్ ఏ రూల్ ఆఫ్ థంబ్. కాకపోతే ఇందులో మళ్ళీ మనకు కొంచెం మోడిఫికేషన్స్ వస్తాయి. ఏంటంటే మనము ఒకవేళ నంబర్ ఆఫ్ ట్విగ్స్ దట్ ఈజ్ n-1 ఈజ్ లెస్ దాన్ b-n+1 అయితే మెష్ అనాలిసిస్ చేస్తామని చెప్పుకున్నాం, రైట్? దట్ ఈస్ వాట్ వి గాట్. T ఈజ్ n-1, L ఈజ్ b-n+1. సో ఒక ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, ఈవెన్ ఇఫ్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ సాటిస్ఫైడ్, మనం కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్లో మెష్ అనాలిసిస్కి పోలేము. ఎప్పుడు అని అంటే వెన్ ఎవర్ ద గివెన్ సర్క్యూట్ ఈజ్ నాన్ ప్లేనార్. సో ప్లేనార్ సర్క్యూట్స్ అంటే ఒక 2 డైమెన్షనల్ బాడీ పైన ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని ఓవర్లాప్స్ లేకుండా డ్రా చేయొచ్చు. అట్లా కాకుండా నాకు ఒక రెసిస్టివ్ కాన్ఫిగరేషన్, ఇది చాలా ఫేమస్ రెసిస్టివ్ కాన్ఫిగరేషన్, ఇట్లా క్యూబ్ టైప్లో ఉంటుంది. ఆ క్యూబ్ టైప్లో చూసినప్పుడు మనం పేపర్ మీద డ్రా చేస్తే ఇక్కడ లైన్స్ అనేవి ఒకదాన్నొకటి ఇంటర్సెక్ట్ చేసుకున్నట్టు కనిపిస్తాయి. సో వీ కెనాట్ అప్లై దిస్ మెష్ అనాలిసిస్ ఫర్ ద నాన్ ప్లేనార్ నెట్వర్క్స్, ఎందుకంటే ఇక్కడ లూప్స్ని ఐడెంటిఫై చేయడం కష్టం. మనం ఇక్కడ లూప్స్ని విజువలైజ్ చేయాలనంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద 3 డైమెన్షన్స్. సో అక్కడ మనకు లూప్ మెష్ విజువలైజేషన్ మంచిగా జరగదు కాబట్టి వీ సే మెష్ అనాలిసిస్ కెనాట్ బీ అప్లైడ్ ఫర్ నాన్ ప్లేనార్ నెట్వర్క్స్. బట్ ఇచ్చిన నెట్వర్క్ ప్లేనార్ అయినా నాన్ ప్లేనార్ అయినా మనం నోడల్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు. ఎందుకనంటే ద నోడల్ అనాలిసిస్ ఈజ్ కన్సిడరింగ్ ఓన్లీ దీస్ నోడ్స్. సో ఈ నోడ్స్ ఉన్నప్పుడు మనకు సర్క్యూట్ డయాగ్రామ్ 3 డైమెన్షన్స్లో ఉంటే ఏంటి, అంతకంటే ఎక్కువ డైమెన్షన్స్లో ఉంటే ఏంటి, మనకు జస్ట్ చూడాలనుకుంటున్న నోడ్స్ డైరెక్ట్గా ఐడెంటిఫై అయిపోతున్నాయి, వాటి మధ్యలో ఓవర్లాప్స్ ఏం కనిపించవు. సో నోడల్ అనాలిసిస్ ఈజ్ ది సుపీరియర్ మెథడ్. బట్ కొన్నిసార్లు మెష్ అనాలిసిస్కి పోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, 2-3 మెషెస్ ఉన్న వాటిని సాల్వ్ చేయడానికి మెష్ అనాలిసిస్ ఈజ్ వెల్ అండ్ గుడ్. సో హియర్ యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. మెష్ అనాలిసిస్ చేసేటప్పుడు number of mesh equations is equals to b minus t, and nodal analysis apply చేసేటప్పుడు number of node equations is n-1, right? So this you need to remember.